రతన్ టాటా గారు వారి యొక్క అనుభవం అనేది చాలా ఉన్నతమైనది. మనము ప్రపంచంలో ఏ వస్తువైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, తేడా ఎలా అమ్మాలో తెలియాలి అంతే. కాబట్టి ఎల్లలు దాటిన బిజినెస్ చేయగలగవచ్చు. ఏం చేయాలి? ఏ వస్తువు ఎక్కడ ఎలా అమ్మాలో తెలియాలి. మనకు కొన్ని సూత్రాల రూపంలో చెప్తూ ఉంటారు. కాబట్టి అది సప్లై డిమాండ్ దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఒకసారి ఏమైందనంటే, మీకు రేంజ్ రోవర్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, టాటా వాళ్ళ ప్రీమియం బ్రాండ్ అన్నట్టుది. ఈ రేంజ్ రోవర్ కార్లు అమెరికాలో మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రీమియం బ్రాండ్స్ కంటే సేల్స్ చాలా తక్కువగా ఉండే, కాబట్టి అవి ప్రమోట్ కావట్లేదు. సో ఎలాంటి పరిస్థితి వచ్చిందనంటే, ఈ కార్ల బ్రాండ్ మనం తగ్గించుకుందామా లేదా అక్కడ నుంచి మనం షిఫ్ట్ అవుదామా అనే పరిస్థితుల్లో వాళ్ళు అల్టిమేట్ డిసిషన్ బాస్ తీసుకోవాలి. కాబట్టి టాటా గారి దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఒక సింపుల్ అండ్ సూపర్బ్ అండ్ వండర్ఫుల్ ఐడియా ఇచ్చారు. మనం అక్కడి నుంచి ఏమీ చేయట్లేదు, ప్రమోషన్స్ 100% మనం పెంచుతున్నాము, నేను చెప్పినట్లు చేయండి అన్నాడు. ఏం చేయాలి అన్నారు. ఒక రద్దీ అని అంటే బాగా బిజీగా ఉన్నటువంటి ఏరియాలో దాదాపు 2 అడుగులంత పెద్ద ఒక స్పీడ్ బ్రేకర్ రెడీ చేయండి. దాని మీద అన్ని కార్ల బ్రాండ్లు ఎక్కమనండి, పాస్ అయిన వాళ్ళకి 2 crores ప్రైజ్ మనీ పెట్టండి అని చెప్పాడు. దీంతో ఎలా ప్రమోట్ అవుతాయంటే, మీరు చెప్పింది చేయండి అన్నాడు. వాళ్ళు బాస్ చెప్పినట్లే అందరూ ఏం చేశారు, బాగా రష్ ఎక్కువగా ఉండే కూడల్లో ఎక్కడైతే పెద్ద పెద్ద బిలియనీర్స్ అందరూ వాకింగ్ చేస్తారో అటువంటి ఏరియాలో ఒక ఆర్టిఫిషియల్ స్పీడ్ బ్రేకర్ అనేది తయారు చేశారు. తయారు చేసి అన్ని కార్లకు వాళ్లకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు, ఎక్కి దిగండి అవతలికి అని. ఎక్కడ ఎక్కితేగా పైకి ఎక్కడానికి రావు, ఎందుకు తగులుతున్నాయి అవి పెద్దది కాబట్టి. రేంజ్ రోవర్ను ఎక్కి దింపి చూపించారు అంతే. అనంటే ఇతరుల కార్లలో లేని గుణము లేని గొప్పతనము రేంజ్ రోవర్లో ఉంది. వాళ్ళు చేయలేనిది ఇది చేయగలిగింది అని ప్రూవ్ చేశారు. అది అన్నట్టే ఇప్పటికీ కూడా బెస్ట్ బ్రాండ్స్లుగా ఉంటుంది రేంజ్ రోవర్ యుఎస్ కంట్రీస్, మిగతా కంట్రీస్లో. అది చెప్పుకోవడానికి మనం ఇండియన్గా చాలా గర్వపడాలి. ఒక రతన్ టాటా గారు పెట్టినటువంటి టాటా కంపెనీ దాంట్లోనే ప్రీమియం బ్రాండ్ అయిన రేంజ్ రోవరు వేరే దేశాల్లో చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ టాటా సఫారీ ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలో ఇక్కడైతే వాళ్ళు దాన్ని అక్కడ ప్రీమియం కార్లుగా వాడతారు. టాటా బ్రాండ్స్ అంటే చాలా ఇది, ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది. అలాగే ఇందాక చూపించినటువంటిది ఎఫికసీ అని అంటే విపత్కర పరిస్థితుల్లో అయినా అది ముందుకు వెళ్ళగలుగుతుంది చూపించారు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, ప్రపంచంలో ఏ వస్తువునైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎలా అమ్మాలో తెలియాలంతే. అలాగే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అతి తక్కువ పెట్టుబడితో మీరు చేస్తున్న వ్యాపారాలకు అదనంగా ఎక్స్ట్రా ఇన్కమ్గా మనీ జనరేట్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా నా ఫ్రాంచైజీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కింద కనపడిన నంబర్లకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రాంచైజీ అని పెట్టండి, డీటెయిల్స్ పంపబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.